యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. ప్రియ దేవుని సంఘమా, మనమందరం కూడా నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి గీతము పాడుతూ ఈ ఆరాధన క్రమములో ముందుకు కొనసాగుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి పాట పాడుతూ ఈ ఆరాధనలో ముందుకు కొనసాగుదాం. పితృపుత్ర శుద్ధాత్మాలై మేళాన్నీచు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహాగణుడును మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరలోక తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామాన్ని బట్టి వేలాది స్తోత్రాలు. తిరిగి నా తండ్రి మరొక పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో నీ పాద సముఖములో చేరి మీ నామాన్ని స్తుతించడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. నాయనా, ఇదిగో నీ కృపా ప్రేమలను బట్టి, నాయనా నీ ఆశీర్వాదాలను బట్టి మమ్మలను అనుదినము అనుక్షణము నీ యొక్క పరిశుద్ధమైన రెక్కల చాట దాచి క్షేమమునిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. నాయన, ఇటు భాగ్యాన్ని ఈ సమయాన్ని చూడలేనటువంటి అనేక మంది ఉన్నారు. మాకంటే యోగ్యులు, మాకంటే జ్ఞానవంతులు, మాకంటే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారికి అవకాశం లేకపోయినప్పటికీ నాయనా మమ్మల్ని ప్రేమించి కేవలం నీ కృప ద్వారా మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించగలిగాం, ఆరాధించగలిగాం, గణపరచగలిగాం. కొద్ది నిమిషాలు ఆరాధనలో ముందుకు వెళ్తుండగా మీరు మాతో ఉండండి. జరిగిన ఆరాధన క్రమంలో, వాక్య పఠనంలో, విజ్ఞాపనలో, స్తుతి ఆరాధన, సాక్ష్యాలు, వాక్య సందేశము ప్రతిదీ కూడా మీ యొక్క కృప చాటున దాచి నడిపించండి. నీ సహాయం వచ్చి నడిపించమని వాతావరణాన్ని, విద్యుత్తును మీ స్వాధీనం అందించుకొని జరగబోతున్న ఆరాధన సమస్యని నా మహిమాత్రమే జరిగించండి. మీరు మాత్రమే మహిమ పొందండి. యేసయ్య నామములో అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, మనమందరం కూడా అలాగే నిల్చోండి. 110వ సంకీర్తన, 110వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. 110వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుతంగా చదువుకుందాం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధలాంకృతులై మంచు వలె అరుణోదయ గర్భముల నుండా నీ యొద్దకు వచ్చెదరు. ఆయన ప్రభువు నీ కుడి పార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలగగొట్టును. చివరి మాట అందరం కలిసి చదువుదాం. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి
ఆయన తల ఎత్తును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి కొరకు దీవించును గాక. ప్రియులారా, మనం అందరం కూడా అది నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 16వ పాట పాడదాం. యెహోవా నా మొర లాలించెను. తన మహా కృపను బట్టి పాట పాడుతూ ఒక ఆరాధన క్రమంలో ముందుకు వెళ్దాం. గమనించండి, ఆ పల్లవి మొదటి చరణం 3-5 చరణాలు మాత్రమే పాడదాం. పల్లవి మొదటి చరణం, 3వ చరణం, చివరి చరణం. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల దీనహీనుడగున దుహాయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడిమి పడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల నిశాంతమున చేసేద తీర్చెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. వినూత్నయత్నమే ధనుని ఎన్నడు గణన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా లాలించెను, తన మహా నన్ను గణించెను. అగణ్య పాపియని త్రోయగా నన్ను గూర్చి తన సుతుని దాచగా, తెగించి మృతికో పగించి పాపపు నిగుల్ సొగసుగా నడంచెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక పరిశుద్ధ ఆదివారంలో ఇటు రీతిగా ప్రభువును స్తుతించడానికి చక్కటి శ్రేష్టమైన అవకాశాన్ని మనకి ఇచ్చాడు ఆయన. అందును బట్టి ప్రభు పరిశుద్ధ నామమునికే మహిమ కలుగును గాక. మరి సమయంలో నేటి పరిశుద్ధ దినములో ధ్యానించడానికి ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు. ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము ఉన్నటువంటి 5 వచనాలు మొదటి నుంచి చివరి వరకు ఏదైనా ధ్యాన వాక్యంగా మనము చదువుదాం. సంతోష్ ఈ వాక్యాన్ని చదివి వినిపిస్తాడు. తదుపరి ప్రియ తల్లి గారు లలిత కుమారి బెహ్రా గారు మనను విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. నేటి దినం కొరకై ఏర్పరచబడిన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు ఈ విధంగా రాయబడి ఉంది. యోధా రాజును యోషీయా కుమారునైన యెహోయాకీము ఏలుబడియందు 4 సంవత్సరమున ఇర్మియా నోటి మాటను బట్టి నిరియా కుమారుడగు బారూకు గ్రంథములో ఈ మాటలు రాయుచున్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా అతనితో చెప్పినది: బారూకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. కటకట నాకు శ్రమ యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగు చేయుచున్నాడు.
మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవనుకొని చున్నావు. నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను కట్టిన దానిని నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దానిని పెళ్లగించుచున్నాను. సర్వభూమిని గూర్చి ఈ మాట చెప్పుచున్నాను. ఈ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతుకవద్దు. నేను సర్వశరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకు ఇచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకొంచున్నాం ప్రభువా. ఈ ఉదయ కాలంలో మరి ఒకసారి ప్రభువా నీ సన్నిధికి వచ్చి ప్రభువా నిన్ను ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఇదిగో నిన్ను ప్రేమించి ప్రభువా సకాలంలో నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి వారికి రావాల్సిన దీవెనలు మెండుగా అనుగ్రహించమని, వారికి కావాల్సిన అవసరతలు తీర్చమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఇంకా రానాయన ప్రతి ఒక్క బిడ్డను త్వరగా తోడుకొని ప్రభువా ఈ సన్నిధికి తీసుకుని రమ్మని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దయగల తండ్రి ప్రభువా, గడిచిన వారమంతా నీ కృపలో కాచి కాపాడవు. భయంకరమైన దినాల్లో ఎండలో ఉన్నాం ప్రభు, అయినప్పటికీ నీ కృప మాకు తోడుగా ఉంచావు తండ్రి. నీకు వందనాలు. మమ్మల్ని క్షేమంగా ఈ దినము ఈ సన్నిధికి రావడానికి సహాయం చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము. ఎక్కడైతే ప్రభు ఈ విధముగా అందరూ కూడుకొని నేను స్తుతించున్నారు ప్రతి ఒక్క సన్నిధిలో నీ ఉండి వారిని దీవించి ఆశీర్వదించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నీ కార్యక్రమాల్లో ప్రభు మేము చురుకుగా ఉండి ప్రతిదీ ప్రభు నేను అటు ప్రభు వచ్చి ప్రభు నీ సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి సహాయం చేయండి. విని చదివిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ఇప్పుడు నీ ప్రియబిడ్డనే సేవకుడు ప్రభు వాక్యమును చెప్పున ఏంటనగా ప్రభు చెప్పుచున్న వాక్యాన్ని మేము శ్రద్ధగా మా హృదయపూర్వకంగా విని దాన్ని మర్చిపోకుండా మా హృదయంలో ఉంచుకొని ఆలోచన చేసి దాని ప్రకారంగా నడవడానికి సహాయం చేయమని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మా సంఘంలో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి కాపాడమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ప్రభు అమ్మన్న గురించి ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న బిడ్డకి ప్రభు ప్రశాంతత సమకూర్చమని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అలాగే మీనా కుమారి గారికి కూడా అనారోగ్యంగా ఉందని తెలిసింది ప్రభు. ఆ బిడ్డకు కూడా కాలు నొప్పిని తీసివేసి సంపూర్ణ ఆరోగ్య బలం అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈ దినమైతే ప్రభు అనేక మంది ప్రయాణాల్లోనూ డ్యూటీల్లోనూ ఉన్నారు ప్రభు. వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి వారిని కాపాడమని, క్షేమమైన స్థితిలో ఉండి మరలా తిరిగి మేము అందరం కలుసుకొని నిన్ను ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసయ్య ద్వారా మిక్కిలి వినయపూర్వకంగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. వాక్య భాగము చదివి వినిపించినటువంటి సంతోషం దేవుడు దీవించును గాక. ప్రార్థనలో నడిపించినటువంటి తల్లి గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. అందరం లేచి నిలబడదాం, కొద్ది నిమిషాలు స్తుతి ఆరాధన చేద్దాం. దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని పాడుతూ గణపరుస్తూ చేపట్లు కొడుతూ ఆరాధన చేస్తూ దేవుని యొక్క వాక్యం కొరకు సిద్ధపడతాం. అందరికీ వచ్చిన పాట నమ్మకమైన దేవుడు అయినా నీవే యేసయ్య అనే పాట పాడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. మరి వచ్చిన వారు మైక్ తీసుకొని నాతో పాటు కలిసి ప్రభుని స్తుతించాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. మిగిలిన వారు ఎవరైతే పాట రాదో వారు చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని స్తుతించాలని మనవి చేస్తూ ఉన్నాను. చప్పట్లు కొడదాం.
నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయా, ఇంకేమీ కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. చెబుదాం దేవునితో. ఆప్తులైన వారు హాని చేయనప్పుడు, మిత్రులైన వారు నిలవలేనప్పుడు, న్యాయము తీర్చి దేవుడి నాకు ఉన్నప్పుడు నీవే నాకు చాలు ప్రభువా. ఈ లోకంలో ఎవరున్నా లేకపోయినా నీ సన్నిధి నా తోడు చాలని హృదయపూర్వకంగా స్తుతి చేద్దాం. చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. చేతుమయ్య జ్ఞానం ఉందని చెప్పి, నాకు శక్తి ఉందని చెప్పి, నా జ్ఞానమంతా శక్తి అంతా దారిపోసి ఎదురు చూసిన నష్టమే మిగులుతూ ఉంది. శాపం బాపే నువ్వు నాకుంటే నువ్వు నాకు చాలు యేసయ్యా అని హృదయపూర్వక చెప్పండి కొడదాం. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానమంత చూపి శక్తిదార పోసిన, నష్టమే మిగులుచుండినా, జ్ఞానమంత చూపి శక్తిదార పోసిన, నష్టమే మిగులుచుండినా, శాపము బాపే నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలం ముందు గుండె జారిపోయినా, గమ్యమేదో తెలియకపోయినా సాయం చేసి దేవుడు నాకుంటే నీవే చాలు యేసయ్యా అని హృదయపూర్వక దేవుని స్తుతించేద్దాం.
కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. ఎవరు దయచేసి అని ఆలోచిస్తున్న కొద్ది నిమిషాలు ఆరాధనకు యోగ్యుడైన, అధిక స్తోత్రార్హుడైన, హృదయపూర్వకంగా ఆయన నామాన్ని స్తుతి చేస్తూ ఆరాధనా అధిక స్తోత్రము, ఆరాధనా అధిక స్తోత్రము నా యేసుకే, నా సమస్తము నా యేసుకే నేనర్పింతును, నా యేసుకే నా సర్వస్వము. ఆరాధనా అధిక స్తోత్రము, ఆరాధనా అధిక స్తోత్రము. పరిశుద్ధుడును మహోన్నతుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీ నామానికి స్తోత్రాలు. తిరిగి మరొక పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో నీ పరిశుద్ధ సముఖము చేరి మీ నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అమూల్యమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇక నాటి పరిశుద్ధ దినములో ఇంతవరకు పాడిన పాటలు, చేసిన స్తుతి ఆరాధన సమస్తం విని ఉన్నారు ఆయన. వాటిని పాద సముఖంలో చేర్చుకొని తగిన కాలమందు సమయమందు జవాబునివ్వండి. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. ఇదిగో నీ దాసుగా నీ పక్షం నిలబడుతుండగా మీ శిలువ చాటును మరుగుపరిచి నీ బిడ్డలైన మాతో మీరు మాట్లాడండి. వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును నాకును మాకు అందించండి. యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. దయచేసి నిశ్శబ్దం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులరా. దేవుడు తన మహాకృపను బట్టి మరొక పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో ఇటు రీతిగా ప్రభు సన్నిధి చేరి ఆయన నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక చక్కటి శ్రేష్టమైన అవకాశం మనకి ఇచ్చారు. అందుని బట్టి దేవాది దేవునికే సమస్త ఘనత చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో శుభాలు తెలియజేస్తున్నాను. చదవబడినటువంటి వాక్య భాగం ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయం. ఈ అధ్యాయంలో కేవలము 5 వచనాలే ఉన్నాయి. ఈ 5 వచనాల యొక్క సారాంశం ఏంటంటే,
ఇక్కడ బారూకు అనేటువంటి ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తికి ఇర్మియా ద్వారా దేవుని నుండి ఒక సందేశం అనేది వచ్చింది. ఆ భాగ్యం, ఆ యొక్క సందర్భమే ఈ 45వ అధ్యాయం. ఇర్మియా గ్రంథంలో 52 అధ్యాయాలు ఉన్నాయి. వాటన్నిటిలో ఈ 45వ అధ్యాయము చాలా చిన్నది. అయితే ఈ వాటిలో కానీ మనందరి కోసం ఈ 45వ అధ్యాయంలో మనందరి కోసం చాలా శ్రేష్టమైన ప్రశస్తమైనటువంటి గుణపాఠం అనేది ఒకటి రాయబడి ఉంది. దానిని మనము గమనించాలి. బారూకు అనేటువంటి వ్యక్తి ఇర్మియాతో కలిసి దేవుని పరిచర్య చేస్తూ దేవుని సముఖంలో ముందు కొనసాగిపోతూ ఉన్నాడు. ఆ కొనసాగిపోతున్న సమయంలో ఆ వ్యక్తికి చాలా ఇబ్బందులు కలిగాయి, చాలా విచారం అనేది కలిగింది బారూకు అనే వ్యక్తికి. కారణం ఏంటంటే ఇర్మియా కూడా తిరుగుతూ దేవుని పరిచర్య చేస్తున్న నాకు ఎలాంటి హెచ్చుదల లేదు, ఎలాంటి లాభము నాకు కలగట్లేదు, ఎలాంటి ఆ యొక్క గొప్పతనము నాకు రావట్లేదు. కేవలం ఏదో ఇర్మియాతో కలిసి తనతో వెనకాల తిరగాలి అనేటువంటి ఒక ఆలోచన తన మధ్యలో మెదిలినప్పుడు ఆ ఆలోచన బారూకు వ్యక్తులు ఏం చేసిందంటే కొన్ని ఇబ్బందిని కలిగించింది, కొంచెం విచారం అనే దాన్ని కలిగించింది. చూడండి, దేవుని యొక్క పనిలో దేవుని కొరకు నిలబడుతున్నటువంటి ప్రతి సమయంలో ఆయన దేవుని యొక్క వాక్యం చెప్పి మాట్లాడానంటే దేవుని సేవకులైతేనేమి, దేవుని ప్రజలైతేనేమి సౌఖ్యమైన సుఖమైనటువంటి బాధలు ఏమీ లేనటువంటి జీవితం కలిగి ఉంటారని బైబిల్ ఎక్కడ కూడా చెప్పబడలేదు. చెప్పబడిందండి. నన్ను నమ్ముకుంటే, నన్ను ఆరాధిస్తే, నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే మీకు ఎలాంటి బాధలు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, సుఖమైనటువంటి ఆ సౌకర్యవంతమైన జీవితం ఉంటుందని చెప్పాడండి. ఎక్కడ కూడా చెప్పబడలేదు. సేవకులైనా విశ్వాసులకైనా ఏమీ లేని జీవనము ఉంటుంది అనే విషయాన్ని ఎక్కడ కూడా దేవుడు చెప్పలేదు. సుఖమైనటువంటి జీవితం ఉంటుంది, ఎలాంటి కష్టాలు మీరు పడవసరం లేదు, బ్రతికి ఉన్నంత కాలము పూలబాట్లు నడవచ్చు అనేటువంటి సందేశము దేవుని వాక్యములో ఎక్కడ కూడా రాయబడలేదు. దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పలేదు. హల్లెలూయా. నిజానికి దీనికి వ్యతిరేకంగా ఉంటుందో చెప్పాడు. అంటే సుఖము సౌఖ్యము శ్రేష్టమైనటువంటి లెక్క ఇబ్బందులు కష్టాలు అనే జీవితం ఉండదని కాకుండా దానికి వ్యతిరేకమైనటువంటి విధానం అంటే బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటితోనే మీరు జీవించాలి. ఆ జీవించే విధానంలో వాటిని ఎదుర్కోవాలి, వాటిని జయించగలగాలి. అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చదవండి. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఏమన్నాడండి? లోకములు ఏం కలుగుతుంది? మీకు సుఖం వస్తుంది అన్నాడా? చెప్పాలి. లోకములు మీకు మంచిగా ఉంటుంది, లోకం మీకు సుఖవంతమైన జీవితం అనుగ్రహిస్తుంది, లోకం మీకు సౌకర్యమైనటువంటి పరిస్థితులు కల్పిస్తుందని చెప్పాడండి? చెప్పలేదు. ప్రభు ఏం చెప్పాడు? లోకములో మీకు ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది, భయపడండి అన్నాడా? శ్రమ వస్తుంది, జడిచిపోండి, బెదిరిపోండి, భయపడిపోండి, కృంగిపోండి అని చెప్పలే. ఏమన్నాడండి? లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యంగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును కాక. కారణం ఏంటంటే లోకమును జయించినటువంటి విజయ వీరుడు మన యేసయ్య. దేవుని స్తోత్రం కలుగును కాక. గట్టిగా చెప్పి హల్లెలూయా. చూడండి, అదే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 19వ చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వాక్యం చదవాలి. అక్కడ ఒక మాట ఉన్నది ఏంటంటే, వారు నీతో యుద్ధం చేస్తారు కానీ నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉంటాను గనుక వారు నీ మీద విజయము పొందలేరు. ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టి హల్లెలూయా. దేవుని కొరకు నిలబడేటువంటి దేవుని బిడ్డలు,
దేవుని కొరకు నివసించేటువంటి వాడు 6, దేవుని కొరకు బ్రతికేటువంటి బిడ్డలపై అపవాది లోకములు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేస్తాడు, యుద్ధము చేయడానికి కూడా ఇష్టపడతాడు. కానీ ఆయన కూడా ఏమన్నాడు, దేవుడు నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉంటాను కనుక అపవాదికి సంబంధించిన సంబంధికులు ఎవరు కూడా నీ మీద చెప్పాలి విజయము పొందలేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కానీ మనము చేయాల్సిన పని ఏంటంటే దేవుని కొరకు నమ్మకంగా నిలబడాలి. ఏమంటే ఇక్కడ బారూకు అనేటువంటి వ్యక్తి దేవుని పరిచర్య చేస్తూనే ఆ పరిచర్యలో తనకి ఎలాంటి సుఖం లేదు, నాకు ఎలాంటి సౌకర్యం లేదు, చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని సేవలో ఏమండి దేవుని బిడ్డలుగా మనం అంతా కూడా ఇక్కడ ఈ సందేశం ఇచ్చిన మాట ఏంటంటే దేవుని ప్రజలైనటువంటి వారు రానున్న దినాల్లో చాలా త్వరితగతన దుఃఖం అనుభవిస్తారు, మూలుగుతారు, వ్యాకులం అంటే ఏంటో తెలుసుకుంటారు. ఈ వచనాలు చెబుతున్న మాటలవే. అంటే దేవునికి ఎప్పుడైతే మనము విధేయులుగా ఉండమో, ఎప్పుడైతే దేవునికి వాక్యానికి అవిధేయత చూపిస్తామో అప్పుడు మనలో ఏమొస్తుందంట, దుఃఖం వస్తుంది, వ్యాకులత ఏర్పడుతుంది. చూడండి 5వ వచనం అంటున్నాడు కదా, చూడండి ఒక మాట 45 చదివినటువంటి 45వ అధ్యాయం. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుతున్నావా, వెతకొద్దు, చాలు చాలు చాలు. ఏమన్నాడండి, నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుక్కోవద్దు. ఇక్కడ బారుకు చేస్తున్న పని అదే. చూడండి లోకములో దేవుని సేవ కంటే మించినది ఏది లేదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు జీవించే విధానం కూడా ఉన్నతమైందే. లోకానుసారంగా సంబంధమైన జీవితం కంటే, శారీరక సంబంధమైన జీవితం కంటే దేవుని కొరకు జీవించే జీవిత విధానము ఉన్నతమైంది. అందుకొరకే ఈ లోకం ఉన్నటువంటి గొప్పవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమాత్రం కూడా వెతకాల్సిన అవసరము లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా. ఈ 5వ వచనం బట్టి చూస్తే బారూకు యొక్క ఈ ఇక్కట్ల నుండి లేక ఇబ్బందుల నుండి బాధల నుండి తప్పించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఆ పరిచర్యలో ఏమాత్రం కూడా కష్టపడడానికి ఇష్టపడట్లేదు. దేవుని సేవలో ఆ కష్టాన్ని అనుభవించడానికి మనసు రావట్లేదు. దేవుని పరిచర్యల్లో ఇంకా సుఖపడాలనుకుంటున్నాడు. కానీ ఆ వచ్చే ఇబ్బందులు, ఆ బాధలు తప్పించుకొని నాకంటూ వ్యక్తిగత కొంత గౌరవం కావాలి, నాకంటూ వ్యక్తిగతంగా కొంత శాంతి సమాధానం కావాలి, నాకంటూ వ్యక్తిగతంగా ఒక గొప్ప పేరు కావాలి. అందుకే నాకు మాట, నువ్వు గొప్ప వాటిని ఎదుగుతున్నావేమో వాటిని నీవు వెతకొద్దు. దేవుని స్తోత్రం కలుగును కాక. చెప్పాలి కదా హల్లెలూయా. అంటే ఒక ఉన్నత పదవిని పొందాలని ప్రేరణకు గురైపోయాడు బారూకు. ఏమండి చూడండి, సిద్కియా రాజుకున్నటువంటి కాలంలో బారూకు యొక్క తోబుట్టు అనేటువంటి షరయా అనేటువంటి ఒక వ్యక్తి అధికారిగా ఉన్నాడు. బహుశా ఆ యొక్క ప్రభావం అంటే నా తమ్ముడు నా తోబుట్టువు రాజుగా ఉన్నాడు కనుక నేను కూడా ఆ రాజుగా ఆ సింహాసనం మీద కూర్చోవాలి. చూద్దాం ఆ వాక్యము. ఇర్మియా గ్రంథము 51:59 చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 51:59. మహాశయ మనుమడైన షరయాకు ఇర్మియా ఆజ్ఞాపించిన మాట. చూడండి, సిద్కియా రాజు కాలంలో షర ఏం చేశాడంట, దండు భోజన సామాగ్రికి అధికారిగా ఉన్నాడట. ఎవరు అంటే ఈయన బారూకు అనే వ్యక్తికి తోబుట్టు. జాగ్రత్తగా గమనించాలన్నమాట. మనం చదవబడిన వాక్య భాగంలో బారూకు అనే వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి ఇర్మియాతో కలిసి దేవుని సేవ చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. కానీ ఆ పరిచర్య ఇర్మియాకి ఎలా అనిపించలేదు, సౌకర్యవంతంగా అనిపించలేదు. కారణం ఏంటంటే తన ఆలోచన అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే తన తోబుట్టు అయినటువంటి షరయా మీద వెళ్ళిపోయింది. షరయా అనేటువంటి వ్యక్తి రాజు దగ్గర ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నాడు, చాలా గౌరవం పొందుకుంటున్నాడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. కాబట్టి నేను కూడా అలా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆ గొప్పతనాన్ని వెతుక్కోవడానికి ఇష్టపడ్డాడు. చూడండి, మనలో కూడా చాలామంది కొన్నిసార్లు మనుషుల చేత మనం గొప్ప చేయబడాలనుకుంటాం. మనుషులు మనల్ని మాత్రమే పొగడాలి, మనుషులు మనకు మాత్రమే విలువనివ్వాలి, మనుషులు మనం మాత్రమే గౌరవించినటువంటి ఆ గొప్ప స్థితిని ఎదుర్కొంటూ ఉంటాం. కానీ రోజు దేవునికి వాక్యం అంతా గద్దిస్తున్న మాట అంటే మీ నిమిత్తము మీరు గొప్ప వాటిని
వెతకొద్దు, అవసరం లేదు. ఎందుకంటే నేను దేవుని బిడ్డను, క్రైస్తవుడు, విశ్వాసిని అనే దానికన్నా గొప్పది మరొకటి లేదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నేను మరలా జ్ఞాపకం, ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసులుగా ఉన్న నీవు దీనికంటే గొప్పతనం మరొకటి లేదు, రాదు కూడా. కారణం ఏంటంటే అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కనుక ఆ గొప్పతనం అనే దేవుడు మనకి ఇచ్చాడు. బహుశా అంతకుముందు కూడా ఏదో ఒక ఉన్నది, అంటే దేవుని పరిచర్యకు రాకముందు బారూకు అనే వ్యక్తి ఇర్మియాతో కలిసి దేవునికి కూడా రావడానికి ముందు బహుశా ఒక ఉన్నతి పదవిలో ఉండి ఉండవచ్చు. అందువల్ల ఆ ఇర్మియాతో కలిసి పని చేయడానికి, దేవుని సేవలు కొనసాగడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. తన మనసు అది ఏమైపోయిందంటే మరలా వెనక్కి వెళ్ళిపోయింది. కానీ వాక్యం చెప్తుంది ఏమని తెలుసా? మీరు ముందున్న వాటి కొరకు చెప్పాలి, ముందున్న వాటి కొరకు చదవండి అన్నమాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చదవండి. అక్కడ మాట ఉంటుండే, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడాలి. చదవండి ఒకసారి ఆ మాట తీసిన వారు. 3వ అధ్యాయం 13వ వచనం. అయితే చేయుచున్నాను, జాతి గమనించాలి. అయితే ఒకటి చేస్తున్నా, నేను ముందున్న వాటి కొరకై ఏం చేస్తున్నాడంట? వెనుకున్న వాటిని మర్చిపోయాడు. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ముందున్న వాటి కొరకు వెనుకున్న వాటిని మర్చిపోవాలి. ఇక్కడ బారూకు యొక్క పరిస్థితి ఏంటంటే, దేవుని పరిచర్యకు ఇర్మియాతో కలిసి రాకముందు ఒక ఉన్నతి పదవిలో ఉండి ఉండవచ్చు, ఇక్కడ రాయబడలేదు. అంటే తన మనస్సు ఎందుకు ఆ పదవిని ఆశించింది అని అంటే, భవిష్యత్ దీనికంటే ముందు ఆ స్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు కనుక. దేవుని పరిచర్యకు వచ్చినా కూడా ఆ వెనకటి స్థితిని మర్చిపోవడానికి ఏమి కూడా ఇష్టపడలేదు. ఇక్కడ అదిగా అంటున్నాడు, నేను ఒకటి చేయుచున్నాను, వెనుక్కున్నవి మరచి ముందున్న వాటి కొరకే. అది మన యొక్క గురి. విశ్వాసుల యొక్క గురి ఏంటంటే వెనుకున్న వాటిని మర్చిపెట్టి ముందున్న వాటి కొరకు వెళ్ళాలి. చూడండి, ఈ దేవుని సేవను విడిచిపెట్టేయాలి, తన సహోదరునితో కలిసి ఏదో ఒక ఉన్నతి పదవులు సంపాదించుకునే ఆశలో ఒక ఇబ్బంది, ఒక అసౌకర్యానికి గురైనట్లుగా ఆ వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నన్న ప్రియ దేవుని సంఘమా, ఒకవేళ దేవునిలో ఉన్నటువంటి మనము, విశ్వాసములో కొనసాగుతున్న మనము, ఏ క్షణానైనా, ఏ నిమిషంలోనైనా ఈ జీవితం నాకు విరక్తి కలిగిస్తుంది, ఈ జీవితం నాకు ఇబ్బంది కలిగించిన ఒక ఆలోచన వచ్చితే కనుక నేను అంటాను, దాన్ని వెంటనే నీ మదిలోని దాన్ని తొలగించేసి. ఎందుకో తెలుసా? ఒకవేళ ఆ ఆలోచన కనుక నీవు తొలగించుకోకపోతే అది నిన్ను జీవితాంతకాలం పట్టి పీడిస్తూనే ఉంటుంది. అందుకే ముందుకు వెళ్ళాలి అంటే గతాన్ని మనం ఏం చేయాలి? మర్చిపోవాలి. ముందుకు కొనసాగాలంటే వెనుకున్న వాటిని మర్చిపోవాలి. చూడండి, దేవుని యొక్క న్యాయమైన తీర్పు అనేది తప్పకుండా నెరవేరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. దేవుని న్యాయమైన తీర్పు నెరవేరడం ఉన్నాయి, ప్రజలపైకి విపత్తు రాబోతూ ఉంది. చూద్దామా? చదవనటువంటి వాక్య భాగంలో 3వ వాక్యం చదవండి ఒకసారి. 3వ వచనం. కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖం కలిగి చేస్తున్నాడు. మూలుగు చేత అలసిపోయినాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవు అనుకోనుచున్నావు అన్నాడు. ఏమన్నాడు? నాకు చాలా బాధ ఉంది, శ్రమ ఉంది, నాకు నొప్పి కలుగుతూ ఉంది, దుఃఖం కలుగుతూ ఉంది, మూలుగు చేత నేను అలసిపోయాను, నెమ్మది లేదు. చూడండి, దేవుని యొక్క న్యాయమైన తీర్పు ప్రజల మీదకి రాబోతూ ఉంది. దేవుని ప్రజలు తమ కొరకు ఏవైనా సరే ఉన్నత పదవును వెతుక్కునేటువంటి సమయము కాదు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలం ఏంటంటే అత్యంత కష్టకాలం, దేవుని రాకడ సమీపంగా ఉన్నటువంటి కాలం. చూడండి, రేపటి దినాన మనకి జరగబోతున్నటువంటి ఎలక్షన్ కొరకు మనకు తెలుసు కదండి. రానున్న దినాల్లో కొన్ని చట్టాలు సవరించబడబోతూ ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యంగా క్రైస్తవుల మీద, విశ్వాసుల మీద వ్యతిరేకమైనటువంటి కొన్ని చట్టాలు రూపొందించబడబోతూ ఉన్నాయి. దేవుని లేఖనాలు నెరవేరినట్లుగా ఏమండి, విశ్వాస జీవితానికి కొన్ని ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి.
ఇలాంటి అంటే ఈ సమయంలో కన్నీరు కార్చి మనం ప్రార్థన చేయాలి తప్ప ఏవో ఉన్నతమైనటువంటి పదవుల కొరకు గొప్పతనం కొరకు వెతుకునే సమయం ఇది కాదు. ప్రార్థన చేయాలి, గోజాడాలి, ప్రభువా రాబోతున్న విపత్తును తప్పించాలి. ఏమండి, జరగబోతున్న విపత్తు దేవుడే కానీ మనుషులు ఎవడు కూడా తప్పించలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. నిజానికి అసలు దేవుని ప్రజలు ఎప్పుడు కూడా తమ కోసం అంటే గొప్పవాడిని ఎప్పుడు కూడా వెతకాల్సిన అవసరం లేదంట. దేవుని బిడ్డలుగా ఉన్న ఏ మనిషి కూడా నేను గొప్ప చేయబడాలి, నాకు గొప్పతనం కావాలన్న ఆలోచనే పూర్తిగా తొలగించేయాలి. ముఖ్యంగా అంతము సమీపించిందని అనుకోవడానికి అన్ని కారణాలు కనిపిస్తున్నప్పుడు, అంటే దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది, రాకడ వస్తుంది, ఆ రాకడ వచ్చినప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను గతంలో కూడా జ్ఞాపకం చేశాను. ఈ క్షణంలో రాకడొస్తే లేక ఆయన దిగి వస్తే నేను సిద్ధపాటు కలిగి ఉన్నానా లేదా అనేటువంటి ఒక ప్రశ్న మనకు రావాలి. ఎందుకంటే రాకడ సమీపంగా నుంచి అనుకోవడానికి చాలా కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏమండి, దేవునికి వాక్యం మత్తయి సువార్త అంటాడు కదా, శిష్యులు అడుగుతారు ప్రభువుని, అయ్యా రాకడకు సూచనలు ఏంటి? అక్కడ ఒక మాట చెప్తాడు ఆయన, చాలా జరుగుతాయని చెప్తూ ఒక మాట అన్నాడు, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. రాకడ సమీపించబోతున్నప్పుడు చాలా సంఘటనలు జరుగుతాయి. ఈ అంతము సమీపిస్తుంది, ఇవన్నీ కారణాలు కనిపిస్తున్నప్పుడు కూడా దేవుని యొక్క కోపము ప్రపంచమంతటి మీదకి రాబోతున్నప్పుడు, గొప్ప విపత్తు కూడా ప్రపంచానికి అర్థమవుతున్నప్పుడు ఏమండి, మనము గొప్ప వాటి వైపు, సుఖమైనటువంటి సౌకర్యమైన జీవితం వైపు అడుగులు వేయడం అనేది ఏమాత్రం కూడా మంచిది కాదు. చూడండి, చాలామందికి దేవుడు అంటే భయం లేదండి. చాలామందికి ఏం లేదు, దేవుడు అంటే భయం లేదు. మీరు అనొచ్చు, పాస్టర్ గారండి భయం లేకపోతే ఇక్కడ వచ్చి కూర్చుంటామా అని కదా. నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరు దేవుడు అంటే భయంతో కూర్చున్నారా, భక్తితో కూర్చున్నారా? ఏమండి, దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఆయన యందు భయభక్తులు అనేవి చాలా ప్రాముఖ్యం. కానీ నేటి ప్రజల్లో దేవుని యందు భక్తి అయితే ఉంది కానీ భయము ఏమాత్రం కూడా లేదు. అందులోనూ చివరి సమయం రాకడ సమీపిస్తూ ఉంది. చూడండి, ప్రతిదినం మనం వార్తలు వింటున్నాం, వాట్సాప్లో చూస్తున్నాం, పేపర్లో చదువుతూ ఉన్నాం. క్రైస్తవుల మీద రాబోతున్న విపత్తు చాలా స్పష్టంగా కంటికి కళ్ళకు కట్టినట్లుగా అవి ప్రచురించబడుతూ ఉన్నాయి, చెప్పబడుతూ ఉన్నాయి. కానీ విశ్వాసులుగా మనకి అయినా కూడా ఏం లేదు, భయం కలగట్లేదు. జరిగేదేదో జరుగుతుందిలే, జరిగేదాన్ని మనం ఆపగలమా? ఇలాంటి ఒక భ్రమలో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఉంటున్నాం. ఇక్కడ బారూక్ అనే వ్యక్తి కూడా తన కష్టం కొరకు, తనకు వచ్చి బాధ కొరకే ఆలోచిస్తున్నాడు కానీ దేవుని బిడ్డల మీదకు రాబోతున్న విపత్తును గురించి ఏమాత్రం కూడా ఇక్కడ ఆలోచన చేయకుండా తన కొరకు గొప్ప వాటిని ఎదుర్కొంటూ ఉన్నాడు. చూడండి, 4వ వచనం చదవండి ఒకసారి. 4వ వచనం చూడండి. దేవుడు ఎప్పుడైతే బారూకు యొక్క ఆలోచన విన్నాడో వెంటనే ఇర్మియాను దర్శించి ఇర్మియాతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు అతనికి ఈ మాట తెలియచేయమని యెహోవా సెలవిస్తున్నాడు, నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దానినే పెళ్ళగించున్నాను, సర్వభూమిని గూర్చి ఈ మాట చెప్తున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ మాట చాలా స్పష్టంగా మనకు అర్థం అవ్వాలి. దేవుని యొక్క ప్రచండమైన కోపము, దేవుని యొక్క ఉగ్రత ప్రజల మీదకి ఏం చేయబోతుంది, దిగి రాబోతుంది. లేఖనాలు నెరవేరాలి. ఏమండి, లేఖన నెరవేర్పు జరగబోతూ ఉంది. దేవుడు ఏదైతే చెప్పాడో రాకడకు ముందు ఏదేదైతే జరుగుతాయన్నాడు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏమండి, ఒక్క అంతము తప్ప మిగిలినవన్నీ జరుగుతాయండి. వాక్యం అది చెప్తా ఉంది. ఆయన రాకడ వచ్చే ముందు ఏం జరుగుతాయి, చాలా రకాల యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు జరుగుతాయి. ఇంకా ప్రాముఖ్యంగా దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రీస్తు విరోధులు బయలుదేరుతూ ఉంటారు. ఇప్పటికే బయలుదేరారు, మన వరకు రాలేదనుకోండి.
అంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే ఇవన్నీ మనకు దగ్గరికి రాకముందే మనం చేసిన పని ఏంటంటే సిద్ధపాటు అనేది చాలా ముఖ్యం. అంతే తప్ప ఈ బారుకు వల్లే గొప్ప వాటిని వెతకాల్సిన అవసరం లేదు. అందుకని చూడండి, నేను అన్నట్టు కట్టిన దానిని పడగొట్టేస్తాను, నాటిన దానిని పెళ్ళగిస్తాను, సర్వభూమిని గురించి మాట చెప్పే దేవుని. నేను గతంలో కూడా జ్ఞాపకం చేశాను కదండి, దేవుని ప్రేమ, దేవుని దయ, దేవుని కృప ఎంత ఉన్నతమైనవో దేవుని కోపం కూడా అంతే ఎక్కువ. ఆయన మన మీద ఎంత ఎక్కువ ప్రేమ చూపిస్తాడో, ఎంత ఎక్కువగా జాలి చూపిస్తాడో అంత ఎక్కువగా కోపపడతాడు. కేవలం ఆయన ప్రేమ చూపించి జాలి చూపించి వెళ్ళిపోయే దేవుడు కాదు. అందుకనే నేను ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం అంటాడు, నీవు నీ దేవుడైన యెహోవాను తప్ప మరి దేనిని నీవు పూజించకూడదు. కారణం ఏంటి తెలుసా? నేను రోషము గల దేవుడు అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టి హల్లెలూయా. కాబట్టి ఈ విపత్తు అనేది రాబోతున్న సమయంలో ఆ విపత్తును తప్పించడానికి సమర్థుడైనటువంటి దేవుని దగ్గరే మనం మోకరిల్లాలి. కానీ ఏవో గొప్ప గొప్ప వాటి మీదకి బారుకు వల్లే వాటి వైపు మనము ఆశ ఉండకూడని విషయం జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే దేవుని బిడలు ఎప్పుడు కూడా ఏంటండి, స్వార్థముతో పదవులను, అధికారాన్ని, మనుషులు ఇచ్చే మనుషులు ఇచ్చేటువంటి గొప్పతనాన్ని, ఆ గౌరవాన్ని వెతకటం అంటే వెర్రితనం అంటున్నాడు దేవుని వాక్యం. దేవుని ప్రజలు స్వార్థంతో పదవులను ఆశించడం, ఏమండి తర్వాత ఇంకో మాట, మనుషులు ఇచ్చేటువంటి గౌరవాన్ని ఆశించడం అనేది అంటే వెర్రితనం అంట. ఎందుకంటే చూడండి, రేపు ఎలక్షన్ జరగబోతూ ఉంది. వాళ్ళు ఎంతకాలం ఉంటారు అధికారంలో? ఏమండి చెప్పాలి, నాకు అర్థం కావట్లే. కేవలము 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు మారిపోతాయి. ఏమండి ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే వస్తుందో అదే శాశ్వతం కాదు, అది కేవలము 5 సంవత్సరాలు. ఏమండి ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయగలిగింది ఏంటంటే ప్రజలకు మేలు చేస్తారా అంటే మనం ఎవరు దాన్ని ఖచ్చితంగా చెప్పలేము. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఒకవేళ దేవుని బిడ్డలుగా మనము ఒక ఉన్నతమైన స్థానాన్ని ఆశిస్తూ ఉంటే కనుక, మనుషులు నన్ను పొగడాలి, గౌరవించాలని ఆశిస్తే కనుక అది దేవుని దృష్టిలో వెర్రితనమే కానీ మరొకటి కాదు. చూడ, ఒక చిన్న ఉదాహరణ మనందరికీ తెలిసిన మాటే. ఏంటంట, ఇల్లు తగలబడిపోతూ ఉంటేనంట, ఏమండి ఇల్లు తగలబడిపోతూ ఆ పైకప్పు కూలిపోవడానికి సిద్ధంగా ఉంటే ఆ వ్యక్తి అంట తమ ఇంటి గొప్పలనంట ఆ గోడ తగిలించాడంట రాసి. అర్థం నేను చెప్పిన మాట. ఒక ప్రక్క ఏమవుతుంది, ఇల్లు తగలబడిపోతూ ఉంది, పూర్తి కాలిపోయి ఆ పైకప్పు కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. అయితే తన గొప్పలను చూపించేట ఒక ఫోటోను అంట ఆ గోడకు తగిలించాడంట. ఎంత వెర్రితనం అండి. ఏమండి ఒకవేళ దేవుని బిడ్డలుగా మనము దేవుని వచ్చేటువంటి గొప్పతనం కాకుండా ప్రజలు ఇచ్చేటువంటి గౌరవం ఎదిగితే అది కూడా ఈ ఉదాహరణలాగా ఉంటుంది విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఆ వెర్రితనం అనేది అంటే దేవుని దృష్టిలో ఏది ఉన్నతమని అంటే ఆయన కొరకు మనం ఎప్పుడైతే కనిపెట్టుకుని ఉంటామో, ఆయనే మన గొప్పతనము, ఆయనే మనకు ఉన్నత నిధి అని ఎప్పుడైతే ఆలోచన చేసి ఆ గొప్పతనం కొరకు మనం ఎదురు చూస్తామో అప్పుడే ఏమండి దేవుడు మనం దీవిస్తున్న విషయం జ్ఞాపకం చేస్తాం. అయితే ఇక్కడ విచారం ఏంటంటే ఇలాంటి వెర్రితనము సర్వం కనిపిస్తుందంటే లోకమంతా కూడా. నేను ఒక ఉదాహరణ చెప్పాను కదా, ఇల్లు కప్పు కూలిపోతుంటే ఆ ఇంటి గొప్పతనాన్ని గోడకు తగిలించినట్లుగా ఆ యొక్క వెర్రితనం అనేది సర్వంత్ర అంటే లోకమంతటా కూడా కనిపిస్తుందంట. చూద్దాం ఒకసారి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములను చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరు కూడా చూడరు. గమనించాలి. ఏమంటే సర్వత్రా కనిపించిన మాట అండి. అంటే తమ గొప్పలను ఏకరువు పెట్టుకునే పరిస్థితి, తమను తాము చూపించుకునే పరిస్థితి. చూడండి, ఒక 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తులు ఒకడు గొప్పతనం చూపించుకున్నాడు, ఒకడు చెప్పండి ఎవరెవరు అమ్మా సుంకరి పరిసేడు. ఏమన్నా ఒక వ్యక్తి ప్రార్థన చేసి అన్నాడు, చాలా గొప్పలు పోయాడు. ఒకసారి ఆ మాట చదువుతారా ఎవరైనా? లూకాసు సువార్తలో మాట రాయబడి ఉంటుంది చూడండి. ఒక సుంకరి పరిసేడు ఇద్దరు కూడా దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసే సమయంలో అక్కడ ఆ వ్యక్తి చేస్తున్న ప్రార్థన ఏంటంటే, అయ్యా నేను అందరికంటే ఉన్నతమైన వాడను,
ఎవరైనా తీస్తే దయచేసి చదవండి. దొరకలేదా? ఓకే. మనకు బాగా తెలుసు కదా, ఇద్దరు ప్రార్థన చేస్తారు దేవాలయానికి వెళ్ళి. కానీ ఒక వ్యక్తి అయితే గర్వంతో ప్రార్థన చేస్తాడు, మరొక వ్యక్తి అయితే తనను తాను తగ్గించుకొని చాలా అణుకువతో చాలా తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు ఆవిడ ఒక మాట ఉంటుంది, వారిలో సుంకరి నెమ్మది గలవాడై వెళ్ళిన అని చెప్తూ ఒక మాట అంటాడు. తనను తాను తగ్గించుకున్నవాడు చెప్పాలి తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించుకున్నాడని చెప్పేసి ఒక మాట చెబుతూ అక్కడ మనం చూస్తాం. అది ఎందుకు మాట చెప్తానంటే, మనకు మనమే గొప్పతనాన్ని చూపించుకుంటూ ఏకరువు పెట్టుకుంటూ ఉంటే అది దేవుని దృష్టిలో అది వెర్రితనము, కానీ ఏమాత్రం కూడా గొప్పతనము కాదు. అలాంటి స్థితి మనకు రాకూడని విషయాన్ని కూడా నేను ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, లోకమిక పరిస్థితి, నేటి క్రైస్తవుల పరిస్థితి కూడా ఇలాంటిది. ఇక్కడ బారూకు చేస్తున్న పని ఇదే. ఇర్మీయా గ్రంథం 45వ అధ్యాయంలో బారూకు చేస్తున్న పని అదే. ఇది దేవుని పని. అంటే ఇక్కడ దేవుని పని మానేసి, దేవుని పరిచర్య మానేసి, దేవుని సేవకుడైనటువంటి ఇర్మీయాను వెంబడించడం మానేసి లోకం యొక్క లేక మనుషుల యొక్క గొప్పల కొరకు ప్రాకులాడుతున్నాడు, అధికారం కొరకు ప్రాకులాడుతున్నాడు, పదవిని పొందుకోవాలని. నేను జ్ఞాపకం చేశాను కదా, కారణం ఏంటంటే తన తోబుట్టువ షరాయా అనేటువంటి వ్యక్తి ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నాడు, ఒక ఉన్నత స్థితిలో ఉన్నాడు. నేను కూడా అదే స్థితికి వెళ్ళిపోవాలి. ఈ లోకం ఇచ్చేటువంటి పదవి కన్నా, మనుషుడి గౌరవం కన్నా ఉన్నతమైన దేవుని పని చేస్తున్నానటువంటి సత్యాన్ని విడిచిపెట్టేశాడు. ఈ ఇర్మీయాతో నాకు పడట్లేదు, ఇర్మీయా కూడా తిరిగినంత కాలం నాకు ఎలాంటి గౌరవం లేదు, నన్ను ఇర్మీయా సేవకులకు చూస్తున్నాడు తప్ప, ఇర్మీయాకు మిత్రులకు చూస్తున్నాడు తప్ప నన్ను ఎవడు కూడా గుర్తించట్లేదు. కాబట్టి ఆ గొప్పతనం నాకు కావాలి. ఆ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో దేవుడు వెంటనే గద్దిస్తున్నాడు. ఒకసారి ఆ మాట చదవండి, 5వ వచనం, 45వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకొద్దు. నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పిస్తున్నాను. చాలండి. ఏమనండి, ఒకవేళ నువ్వు గొప్పవాటి కావాలని ఆశిస్తున్నావేమో, గొప్పవాటి కొరకు పరుగులెడుతూ ఉన్నావేమో, గొప్పదాని కొరకు ఆశపడుతున్నావేమో, జాగ్రత్త అని చెప్తా అన్నాడు. నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పిస్తున్నాను. అయితే నువ్వు వెళ్ళు ప్రతి స్థలములు అన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణానికి ఇస్తాను. ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పగలిగి హల్లెలూయా. చూడండి, దేవుడు ఆ యొక్క బారూకు అనే వ్యక్తికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఈరోజు మనకు కూడా ఇస్తున్నాను. గ్రహించాలి. మనం ఎప్పుడు కూడా దేవుని కొరకు వెతికే వారికి ఉండాలి, దేవుని వాక్యం కొరకు వెతికే వారికి ఉండాలి, దేవుని సన్నిధిని వెతికే వారికి ఉండాలి. కానీ స్వార్థముతో లోక సంబంధమైన వాటిని వెతికే వారిగా ఉండొద్దు. దేవుని సందేశం అదే ఈ యొక్క ఇర్మీయా గ్రంథం 45వ అధ్యాయంలో. ఎందుకంటే నేను అందులో చెప్తున్నట్టు శ్రాష్ట మాట ఒకటే, ఒకవేళ మనము గొప్పవాటిని వెతికితే కనుక ఆ గొప్పతనాన్ని అంతా దేవుడు ఏం చేస్తానంటున్నాడు? తీసేస్తానంటున్నాడు. అక్కడ 4-5 వచనం అదే ఉంది. అక్కడ కట్టిన దాన్ని పడగొడతాను, నాటిన దానిని పెళ్ళగిస్తాను, సర్వ శరీరాల మీదకి కీడు రప్పిస్తాను. చాలామంది అదేంటండి, దేవుడు కీడు చేయడం ఏంటండి, మేలు చేయాలి కదా, మేలు చేసే దేవుడు అంటాడు కదా, కీడు ఎలా చేస్తాడండి? ఇలాంటి సందేహాలు వ్యక్తం చేసే ప్రజలు లేకపోలేదు. ఎప్పుడు కీడు చేస్తాడు దేవుడు అని అంటే, ఎప్పుడైతే తన ఆజ్ఞలను మనం మీరి ఆయన సహనాన్ని దాటి వెళ్ళిపోతామో అప్పుడే దేవుడు కీడు తలపడతాడు తప్ప ఆయన ఏమాత్రం కూడా కీడు చేసే దేవుడు కాదు. చూడండి, మనలను ఒక గొప్ప స్థితిలో, ఉన్నతమైన స్థితిలో ఉంచి ఒక ఉన్నతమైనటువంటి మార్గం నడిపిస్తున్నప్పుడు అయినా కూడా మనము దేవుని వాక్యం లెక్క చేయకుండా, ఇక్కడ బారూకు చేసిన పని అదే. ఇర్మీయాతో కలిసి ఉన్నతమైన పరిచర్య చేస్తూ దాన్ని విడిపెట్టేటి నాకేదో ఇంకా గొప్పది కాలం అనుకున్నప్పుడే దేవుని యొక్క సందేశం, దేవుని ఆజ్ఞ ఇక్కడ వెలువడింది. ఈరోజు నేను అంటాను, క్రీస్తు కొరకు మనం గొప్పవాటిని ఎదగాలి. చూడండి, విలియం కేరీ అనేటువంటి ఒక మిషనరీ ఆయనను బ్యాప్టిస్ట్ సంఘ పితామహుడు అంటారు, విలియం కేరీ అని. ఆయన ఒక మాట చెప్పాడు, ఏంటి తెలుసా? దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టాలి. దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టినప్పుడు అదేవిధంగా దేవుని నుండి గొప్ప కార్యాలు కూడా ఆశించాలి. నేను మరలా చెప్తున్నాను, దేవుని కొరకు
గొప్ప కార్యాలు చేయాలి, దేవుని నుండి గొప్పగా ఆశించాలి. మనం దేవుని కొరకు ఎటువంటి గొప్ప కార్యాలు తలపెట్టకుండా, దేవుని కొరకు ఏ గొప్ప పని చేయకుండా, మనకు మనమే గొప్ప చేసుకుంటూ, మనకు మనమే గొప్ప ఎదుర్కొంటూ, దేవా నీ నుండి నాకు ఇంకా గొప్ప రావాలంటే అది జరగని పని. విలియం కేరీ అందుకే చాలా చూడండి, ఎక్కడో విదేశాలను దూరం దేశం నుండి వచ్చి కలకత్తా ప్రాంతంలో సర్వం కోల్పోయాడు. అన్నీ కోల్పోయినా కూడా దేవుని పరిచర్యను మాత్రము విడిచిపెట్టలేదండి. తెలుగులో బైబిల్ని తర్జుమా చేశాడు, ఇంకా మరొక 40 భాషల్లో బైబిల్ని తర్జుమా చేశాడు. ఇక చూడండి, బారూకు అనే వ్యక్తి దేవుని సేవలు ఉంటున్నప్పుడు తనకు కలిగిన చిన్న ఇబ్బంది ఏంటంటే, నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవడు గౌరవించట్లేదు, కాబట్టి నాకు గొప్పతనం కావాలని వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ విలియం కేరీ తన యొక్క ఆ స్వదేశాన్ని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి అన్ని కోల్పోయినా కూడా చివరి వరకు దేవునికి నిలబడ్డాడు. దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టి దేవుని నుండి ఒక ఉన్నతమైన కార్యాన్ని ఆశించాడు. ఈరోజు ఒక మిషనరీగా బాప్టిస్ట్ సంఘ పితామహుడిగా ఆయన పిలువబడబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, అంటే ఈ యొక్క ప్రభు కొరకు గొప్ప కార్యం తలపెట్టు, దేవుని గొప్పగా ఆశించిన నినాదంలో ప్రభు కొరకు మాత్రమే పనిచేశాడు ఆయన. ఈరోజు పిల్లలు నేను అంటాను, మనం ఒకవేళ బారూకు వలె గొప్ప వాటిని వెతుకుతున్నామేమో. నేను అంటాను, క్రీస్తు కొరకే మనం వెతుకులాట, క్రీస్తు కొరకు గొప్ప వాటిని వెతకాలి. ఈరోజు గమనించే, మన కోసం కాదు, మనం గొప్ప వాటిని వెతికేది దేవుని కొరకే కానీ మన కొరకు కాదు. ఎందుకంటే బారూకు దేవుని మాటకు లోబడ్డాడు అనడానికి, ఎక్కడ లోబడలేదు అనడానికి ఒక గొప్ప కారణం ఏంటంటే, నేను అక్కడ అన్నాడు కదా 3వ వచనంలో, నాకు శ్రమ వచ్చింది, నొప్పి కలిగింది, దుఃఖము కలిగింది, మూలుగు చేత అలసిపోయాను, నెమ్మది దొరకలేదు. అంటే దేవుని మాటకు లోబడలేదు అనడానికి బలమైన కారణం అది. దేవుని ఆజ్ఞను మీరి తన కొరకు తను ఆలోచిస్తున్నాడని బలమైన కారణం ఏంటంటే, అయ్యో నాకు శ్రమ వచ్చేసింది అన్నాడు. చదవండి ఒకసారి అన్నమాట, మరలా ప్రార్థన చేసుకుందాం అన్న. చూడ అంటే తను ఎంతో విచారంలో ఇబ్బంది కలిగిపోయి తన మనస్సును లోకానుసరం వైపు అన్నాడు, అయ్యో ఎంత కటకట నాకు శ్రమ వచ్చింది, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఏమన్నాడంట, నాకు శ్రమ వచ్చేసింది, చాలా నొప్పి కలుగుతుంది, దానికి తోడు ఆయన నాకు దుఃఖం కలిగేశాడు, మూలిక చేత అలసిపోయాను, నాకు నెమ్మది దొరకలేదు. బారూకు యొక్క ఆలోచన అది. ఒకదాని మీద అంటే తన ఆలోచన ఏంటంటే, ఒకదాని మీద ఒకటి దెబ్బ తగులుతూ ఉంది, ఒకదాని మీద ఒకటి తగులుతూ ఉంది. శ్రమ వచ్చింది సరే అనుకుంటే, దానికి తోడు దేవుడు ఏం చేసి నొప్పి కలిగించాడు. ఆ నొప్పికి తోడు ఏం కలిగిందంట, దుఃఖం వచ్చేసింది. ఇంకా తర్వాత మూలుగుతూ ఉన్నాను, నెమ్మది లేదు మనస్సుకు. ఎందుకు లేదంట, నెమ్మది లేదు మనసు కారణం ఏంటంటే, నన్ను ఎవడు కూడా పట్టించుకోవట్లేదు. గౌరవం కావాలి, గొప్పతనం కావాలి, ఉన్నతమైన స్థితి కావాలి, దాని కొరకు నెమ్మది లేదు. ఈరోజు నేను అంటాను, దేవుని యొక్క వాక్యం ఇచ్చేటువంటి నెమ్మది కంటే మరొక నెమ్మది ఏది కూడా లేదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పగలిగి హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండి దేవునికి వాక్యానికి లోబడితే ఆ వాక్యం మనకి ఇచ్చేటువంటి సమాధానం, ఆ వాక్యం మనకి ఇచ్చేటువంటి నెమ్మది కన్నా ఉన్నతమైన నెమ్మది మరి ఎవరు కూడా ఇవ్వలేరండి. ఎవరు ఏ మనిషి కూడా ఇవ్వలేదు, ఏ లోకం కూడా ఇవ్వలేదు. కానీ ఇక్కడ నేను మరలా జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, ఒకవేళ దేవుని ఆజ్ఞను మీరి దేవుని మాటకు లోబడకుండా దేవుని మాటకు అవిధేయులమై ఉండి మన నిమిత్తమై ఒకవేళ గొప్పవాటిని వెతుకుతూ ఉంటే గనక దేవుడు అంటున్నాడు, సర్వ శరీరుల మీదకి నేను కీడు రప్పిస్తాను. ఆ సర్వ శరీరంలో మనం కూడా ఉంటాం, మనము దానికి వ్యతిరేకమేం కాదండి కదా. చూడండి, నేను అంటాను, ఒకవేళ ఎప్పటి వరకు మనము ఇలాంటి ఆలోచన అంటే కేవలము నేను ఏది గొప్ప వెతికినా అది క్రీస్తు కొరకే, దేవుని కొరకు వెతకాలన్న ఆలోచన మనం లేకపోతే కనుక, ఈరోజు బారూకు యొక్క జీవితం ద్వారా ఇర్మియా యొక్క పరిచర్య దేవుడు హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతకొద్దు, నేను గొప్ప చేసేది నేను. అందుకే నేను ఒక మాట చెప్తాను చివరిగా. ఇది కీర్తన గ్రంథంలో ఒక చక్కటి మాట చదువుదాం. కీర్తనకారుడు 91వ సంకీర్తన, మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి ఆ మాట అది. చూద్దామా? 14వ చరణం 15వ చరణం చదవండి. అమ్మా ఎవరో ఒకరు చదవండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనప. చాలండి, దేవుని స్తోత్రం కలుగును గాక. అంతకు మించిన ఘనత ఎవడు మనకి?
అంతకు మించిన ఘనత, అంతకు మించిన గొప్పతనం మనకి ఎవడు నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే అన్న చూడండి, మనము ఆయన నామమును ఎరిగి ఉన్నాము గనుక, ఆయన నామమును మనం కలిగి ఉన్నాము గనుక ఆయనే మనం కనపరుస్తాడు, ఆయనే మనం గొప్ప చేస్తాడు. ఏమండి, ఈ లోకంలో మనం ఎంతసేపు ఎంత ప్రాకులాడినా, ఎంత దూరం వెళ్ళినా కూడా ఎవడి వల్ల మనకు ఎటువంటి ఘనత రాదు. దేవుడే మనం కనపరుస్తాడు. ఇది ఇప్పుడు తెలుసా, ఇంకనూ మనం ఆయన నామాన్ని పూర్తిగా ఎరిగి ఆయన నామానికి మాత్రమే లోబడి ఆ యొక్క లోబడి దేవుని యొక్క నియమ నిబంధనలు కట్టుబడి నడిచినప్పుడు తప్పకుండా దేవుడు వాక్యం సెలవిస్తున్నట్లుగా, మనము ఆ కీర్తనకారుడు రాసినట్లుగా మనము ఆయన నామాన్ని లోతుగా ఎరిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను తప్పకుండా ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడు. చూడండి, నేను ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. మనంతట మనము ఎంత గొప్పవాటిని వెతికినా కూడా అది మన చేతికి అందదు, రాదు. దేవుడు తన కృప చొప్పున మనల్ని ఘనపరచాలి, దేవుడు తన కృప చొప్పున మనం గొప్ప చేయాలి తప్ప మనుషులుగా ఎవరి దగ్గరికి వెళ్ళినా మన ప్రయత్నం చేసినా కూడా అది రాదు. అందుకనే బారూకు యొక్క విధానము, శ్రమ వచ్చేసింది, కష్టం వచ్చేసింది, నొప్పి కలిగింది, దుఃఖం వచ్చేసింది, నెమ్మది లేదు, నేను ఈ సేవ విడిచిపెట్టేస్తాను. దేవుడు అంటున్నాడు, నువ్వు సేవ విడిచిపెట్టేసి గొప్పని ఎదుగుతున్నావు కదా, దయచేసి వెతకొద్దయ్యా. ఎందుకో తెలుసా, సర్వ శరీరుల మీదకి నేనేం చేస్తున్నాను, కీడు రప్పిస్తాను. ఆ కీడు నుండి తప్పించుకోవాలంటే నీవు గొప్పవాటిని వెతకటం మానే. కనుక పిల్లరా, ఒకవేళ మనము కూడా దేవుని కొరకు గొప్ప కార్యాలు కాకుండా మన కొరకు మనం గొప్ప కార్యాలు తలపెట్టుకుంటున్నామేమో. ఈరోజు మరి విలియం కేరీ యొక్క జీవిత ఆధారంగా దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టి, దేవుని గొప్ప కార్యాలు ఆశించి ఆయన చేత గణపరచబడి, ఆయన చేత గొప్ప చేయబడి విశ్వాస యాత్రలో ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తల ఉంచుకొని మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడ, స్తోత్రాలు. తిరిగి మరొక పరిశుద్ధ ఆదివారంలో ఇర్మియా గ్రంథము నుండి, బారూకు యొక్క జీవితం నుండి కొన్ని శ్రేష్టమైన అంశము, ఓ శ్రేష్టమైన మాటలు మేము వినిపింపజేసుకుని స్తోత్రాలు. ఉన్నతమైన నీ పరిచయం విడిచిపెట్టి, నాయన ఉన్నత నీ పరిచయం కొనసాగిస్తున్నటువంటి నీ దాసుని ఇర్మియాను విడిచిపెట్టి, నాయన లోకానుసరమైన పదవుల కొరకు, లోకం ఇచ్చేటువంటి గౌరవం కొరకు, ఆ ఉన్నతమైన పదవి కొరకు ప్రాకులాడుతూ, శ్రమ కలిగింది, నొప్పి కలిగింది, దుఃఖం వచ్చింది, నెమ్మది లేదు, మూలుగుతున్నాను, అలసిపోయినని చెప్పేసి, నా తండ్రి నా కొరకు నేను గొప్పవాటిని ఎదుగుతున్నప్పుడు ప్రభువా, నువ్వు దేవుని యొక్క సందేశాన్ని ఇస్తున్నావు. నీ నిమిత్తం గొప్పవాడిని వెతకొద్దు, సర్వ శరీరం మీద కీడు వస్తుంది, నువ్వు వెళ్ళు ప్రతి చోట, అక్కడ నీ ప్రాణాన్ని నీకు ఇస్తాను, దోపుడు సొమ్ము దొరికినట్టు కాపాడుకో అని బారూకుని హెచ్చరించినట్లుగా ఆ హెచ్చరిక ఈరోజు మా జీవితాలకు కూడా మేము అన్వయించుకునేటువంటి ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇక నీ దాసుని మీరు నిలబెట్టుకున్న ఈ సిలువ చాటును మరుగుపరిచి, నీ మాట వినిపింపజేసినప్పుడు విన్న ఆ ప్రతి మాట నాయన మేము గ్రహించగలిగే కృప దయచేయండి. నీ సందేశము, నీ మాట, నీ ఆజ్ఞ మాకు వెలువడినప్పుడు ఆజ్ఞను విని విడిచిపెట్టే వారం కాకుండా ఆజ్ఞానుసారంగా మేము నడుచుకుని, నా తండ్రి మా కొరకు కాకుండా నీ కొరకు నాయన, నీ నామం కొరకు గొప్ప వాటిని, గొప్ప కార్యాలు తలపెట్టి గొప్ప వాటిని చేసేటువంటి ధన్యత మాకు ఇచ్చి నడిపించమని, ఎత్తబడిన మాటలు మందరి జీవితంలో ఫలింపచేయమని యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్నతమైన నీ కృప, ఆయుష్కాలము నీ దయ, నాపై చూపినావు యేసయ్యా. ఉన్నతమైన నీ కృప, ఆయుష్కాలము నీ దయ, నాపై చూపినావు యేసయ్యా. ఎంతటి దానను నీ దయ పొందుటకు, నీ పాదములను చేరి ఆరాధించుటకు. నేనెంతటి దానను నీ దయ పొందుటకు, నీ పాదములను చేరి ఆరాధించుటకు. నన్ను మరువలేదు నీ ప్రేమ, మారలేదు నీ కరుణ. నన్ను మరువలేదు నీ ప్రేమ, మారలేదు నీ కరుణ. ఉన్నతమైన నీ కృప, ఆయుష్కాలము నీ దయ, నాపై చూపినావు యేసయ్యా. కరుణా సంపన్నుడా, వాత్సల్య పూర్ణుడా, సదా నిలుచును
సంపన్నుడా వాత్సల్యపూరుడా సదా నిలుచును నీ కృప దీర్ఘాయువుతో మేలును చూపి నన్ను దీవించావు దీర్ఘాయువుతో మేలును చూపి నన్ను దీవించావు నా కోట నీవే నా కేడెము నీవే నా కోట నీవే నా కేడెము నీవే ఉన్నతమైన నీ కృప ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా ఉన్నతమైన నీ కృప ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా నీ వాక్యమే దేవా నా పాదములకు దీపమాయెను అనుదినము నీ వాక్యమే దేవా నా పాదములకు దీపమాయెను అనుదినము ఆత్మీయులతో అనుబంధం నిత్యము సంతోషమే ఆత్మీయులతో అనుబంధం నిత్యము సంతోషమే ఆరాధించేదా నా జీవిత కాలము ఆరాధించేదా నా జీవిత కాలము ఉన్నతమైన నీ కృప ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా ఉన్నతమైన నీ కృప ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా ఎంతటి దానను నీ దయ పొందుటకు నీ పాదములను చేరి ఆరాధించుటకు నేనెంతటి దానను నీ దయ పొందుటకు నీ పాదములను చేరి ఆరాధించుటకు నన్ను మరువలేదు నీ ప్రేమ మారలేదు నీ కరుణ నన్ను మరువలేదు నీ ప్రేమ మారలేదు నీ కరుణ దేవుని స్తుతి దేవుని నామానికి స్తుతి కలుగాక. చేరువచ్చిన సంఘానంతటి కూడా ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతమైన ప్రశస్త నామంలో నా హృదయపూర్వక శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకించి పాస్టర్ గారు తెలియజేసిన రీతిగా ఈరోజు రెండు ప్రత్యేకమైన దినాల కాలం. ఒకటి ఏంటంటే మదర్స్ డే, ఇంటర్నేషనల్ మదర్స్ డే, మాతృ దినోత్సవం. అదే రీతిగా ఇదే రోజు నర్సెస్ డే కూడా. ఎందుకంటే ఇంటర్నేషనల్ నర్సెస్ డే మీ అందరికి కొంతమంది తెలుసు. ఫ్లోరెన్స్ నైటింగేల్ గురించి తెలియకపోవచ్చు చాలా మందికి. మన ఏదైనా హాస్పిటల్కి వెళ్తే మరి ప్రాముఖ్యంగా వారు లేకపోతే అక్కడ పనేమి కూడా జరగదు. కోవిడ్ టైంలో కూడా నిజంగా వారి యొక్క అమూల్యమైన సేవ ఏంటో తెలిసింది. కనుక ఈరోజు రెండు మదర్స్ డే ఒకటి, నర్సెస్ డే ఒకటి. కనుక మాతృమూర్తులు అందరూ కూడా తల్లులందరికీ, ముఖ్యంగా మరి ఇక్కడ ఉన్న మరి నారాయణమ్మ గారికి అయితేనే, అమ్మ లలిత కుమార్ గారికి, మీనా కుమార్ గారికి, అలా ప్రతి ఒక్కరు కూడా మరి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తామన్నాను. అదే రీతి మన మధ్యలో మరి రోజా ఉంది, అలాగే సువర్ణ ఉన్నారు మన సంఘం నుంచి. వారికి కూడా నా పక్షాన చర్చ్ పరంగా మీకు నర్సెస్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రెండు ప్రత్యేక దినాలు ఈ రోజు కనుక మీకు తెలిసిన వారు ఉంటే వారికి విషెస్ చేయండి. అదే రీతిగా మరి అనిల్ మాస్టర్ గారు లేరు ఈ రోజు, రేపు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు. కనుక నేను ప్రకటన చెప్తా ఉన్నాను. ఆయన చెప్పారు అంటే ఎండ తీవ్రత మీరు చూస్తున్నారు ఎక్కువగా ఉంది కనుక మరి వారు దూర దూర ప్రాంతాలు టెక్కలి కాన్స్టిట్యున్సీకి వేశారు అనిల్ మాస్టర్ గారికి. ఈ రోజు రేపు అక్కడే ఉంటారు. అలాగే మన చర్చిలో అలాగే మరి దైవ కటాక్ష గారు ఉన్నారు, అలాగే కె రాజశేఖర్ బావగారు కూడా ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు హిరమండలో. వీరందరూ చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఆ ఎలక్షన్ డ్యూటీలో పాల్గొని రావాలని మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు కనుగొనండి. అదేవిధంగా మరి ఇంకేంటండి ఎలక్షన్ డ్యూటీ మరి ఎప్పటిలాగే మరి అనిల్ మాస్టర్ గారి ఆలోచన మటుకు ప్రతి మంగళవారం ప్రేయర్ డేగా పెట్టారు. వ్యక్తిగతంగా మనకి మన కుటుంబంలో చాలా సమస్యలుగానే ఉండొచ్చు. వాటిని మన ఇంటి వారిలో మనం మార్కే వాటి గురించి ప్రార్థన చేసి బాధపడిపోకుండా మరి మంగళవారం వస్తే ఆ సహవాసంలో కూడి ప్రార్థన చేయటం వల్ల కొంత మేలు అనిపించుకుంటాం. కనుక మరి మంగళవారం కూడా కూటమి మీరు రావాలని ఆహ్వానిస్తూ మరి శుక్రవారం కూడా యథావిధిగా చర్చిలో ఉపవాస ప్రార్థన ఉంటుంది. దాన్ని మీరు గమనించాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను.
అదేవిధంగా బొగత అమ్మను గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే తను ఉన్న పరిస్థితి మేము చూస్తున్నాం, చాలా బాధాకరమే. ఏమీ చేయలేని పరిస్థితి అయినప్పటికీ మరి దేవుని సహాయం ఎంతైనా కావాలి. మరి ప్రాముఖ్యంగా రేపు ఎలక్షన్ కనుక మన బైబిల్ ప్రకారంగా మన రాజుల కోసం అలాగే మన అధికారుల కోసం ప్రార్థన చేయమని ఉంది బైబిల్ పరంగా. కనుక మనం ప్రార్థన చేసుకొని దేవుడు మనకి ఎప్పుడైనా ఏదైనా పనికి వెళ్ళినప్పుడు అది వ్యక్తిగత ఆలోచన ఏ పనిగా మనకి 2 థాట్స్ వస్తుంటాయి. ఒకటి మంచి ఆలోచన, చెడు ఆలోచన, ఏదో ఒకటి మనకి 2 కూడా మనం మొబిలైజ్ చేస్తూ ఉంటాం మైండ్కి. మనకు తెలుసు ఏది మంచి ఏది చెడని. ఆ దేవుడు ఏదైతే మంచి ఆలోచన ఇస్తాడో ఆ ఆలోచన మట్టుకు మనం సరైన నాయకుని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనది ఉంది. కానీ ప్రార్థనా పూర్వకంగా రేపు ఓటేయండి, సకాలంకి వేయండి. అలాగనే వెళ్ళేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఎండ తీవ్రత ఉంది కానీ ఉదయానికే వెళ్ళి వేసుకుంటే చాలా మంచిది. ఇవి ప్రకటనలు. ఇంకేమైనా ప్రకటనలు ఉంటే మీకు తెలియజేయబడుతుంది. ఇంతటితో నా ప్రకటన ముగిస్తున్నాను. అలాగే చివరిగా ఒక ప్రకటన, యేసుక్రీస్తు ప్రార్థన సువార్త పండుగలు ఉన్నాయండి. ఇది కొస్సమాలలో ఉంది, మిలియపుట్టి మండలం, శ్రీకాకుళం జిల్లా. దీనికి మనకి జాన్ పీటర్ అయ్య గారు అనే వారు మనకి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇది మే 16, 17, 18. అయితే ప్రసంగికులుగా ఎవరంటే మనకి మెన్షన్ చేయలేదు. అక్కడ ఏమన్నారంటే పరిశుద్ధాత్మ పూర్ణ దైవజనుల వాళ్ళతో అక్కడ వర్తమానం ఉంటుందని చెప్పారు. మనకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మే 16, 17, 18 కొస్మాలో జరిగే ఈ యొక్క మీటింగ్స్ వెళ్ళాలంటే మీరు వెళ్ళొచ్చు. వారికి భోజన సదుపాయం కూడా వారికి కలుగ చేస్తారు. ఇంకేం కావాలని అదే పాంప్లెట్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ. లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుని తదుపరి వారంలో జరిగినటువంటి ఆరాధన క్రమం అంతటికి కూడా ముందుగానే మనము సిద్ధపాటు కలిగి వద్దాం. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మరొకసారి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. దేవుని పని కొరకు లేక దేవుని కొరకు గొప్ప కార్యాలు ఏవి తలపెట్టకుండా మన నిమిత్తం మనము గొప్ప వాటిని ఎదగాలని ఆశిస్తూ మన కొరకు మాత్రమే గొప్ప చేసుకోవాలి అనేటువంటి తలంపులు ఉంటే అలాంటి మనలను దేవునికి హెచ్చరిస్తుంది. మీ నిమిత్తం మీరు ఏమాత్రం కూడా గొప్ప వాటిని వెదకొద్దు అని. కనుక ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడును ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, మీ గణనామానికి స్తోత్రాలు. తిరిగి మరొక పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో నీ పాద సముఖం నిలబెట్టుకొని ఆరోగ్యవంతులుగా క్షేమంగా నడిపించమని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు నాయన ఆరాధన అంతా కూడా ఎలాంటి ఆటంకం లేకుండా వాతావరణాన్ని కానీ విద్యుత్తును కానీ మీ స్వాధీనం అందించుకుని నీ కృప చేత నడిపించారు. స్తోత్రాలు నాయన. ఇదిగో సంఘము యొక్క అభివృద్ధి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. సంఘ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా నీ నామ మహిమ జరగడ కృప చూపించండి. ఇదిగో చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వర్షం దీవించి ఆశీర్వదించి పంపించండి నాయన. రాలేని బిడ్డలకు మరొక తరుణాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా రేపటి దినం జరుగుతున్న ఎలక్షన్ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం నా తండ్రి. మరి ఎవరైతే నువ్వు ఆ యొక్క పీఠం మీద సింహాసనం మీద కూర్చుని పెట్టబోతున్నావో, ఎవరినైతే నువ్వు అధికారులకు ఏర్పాటు చేసుకుని పోతున్నావో సర్వము సిద్ధం చేయగల దేవుడు. అయితే నాయన మేము మా బాధ్యతగా నాయన మేము పౌరులుగా ఆ ఓటు హక్కు వినియోగించుకునే ముందు నాయన ఒక మంచి ఆలోచన కలిగి నాయన నీ చిత్తానుసారంగా ఒక మంచి నాయకుడు రావాలనేటువంటి ఆలోచన మేము ఓటు కృప చూపించండి. ప్రముఖ వాతావరణాన్ని మీ స్వాధీనం అందించుకోండి. ఎందుకంటే చాలా మంది వృద్ధులు నా తండ్రి ఓటు వేయడానికి సిద్ధపడుతున్నారు. నేను వారికి ఎలాంటి ఎండ తీవ్రత నుండి అపాయకరమైన పరిస్థితులు రాకుండా సహాయం గ్రహించండి. జరుగుతున్న ఎలక్షన్ కార్యక్రమంలో నా తండ్రి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎక్కడ కూడా రాష్ట్ర నలుమూలలో ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకాలు జరగకుండా, ఎలాంటి అవరోధాలు జరగకుండా ప్రతి చోట కూడా క్రమమైనటువంటి విధానంలో ఎలక్షన్ జరగడం కృప చూపించండి. ఆయన ఎలక్షన్ డ్యూటీలు చేసినటువంటి మా యొక్క సంఘ బిడ్డలు అయితేనేమి, మిగిలిన ఉపాధ్యాయులు, వైద్య వృత్తిలో ఉన్న అనేక మంది ఆయా ప్రాంతాల్లో ఆయన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి వెళ్తున్నప్పుడు ఆ ప్రయాణములు మీరు నడిపించి ఈ 2 దినాలు వారికి కావాల్సినటువంటి ఆయన సహాయము సహకారం అందించండి. మరొకసారి మా సంఘం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సంఘ నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. దీవించి ఆశీర్వదించండి. సంఘాన్ని మరింతగా అభివృద్ధి నడిపించే భాగ్యం దయచేయండి. మరి సమయంలో ఆయన మా సంఘంలో ఉన్నటువంటి అనేక మంది బిడ్డలు, వృద్ధాప్యదశలో ఉన్నవారు, చిన్న బిడ్డలు, ఆయన ఇదిగో మధ్య వయస్కులు, యవనస్తులు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు పరిశుద్ధ నామములో వారికి స్వస్థత కావాలి. ప్రాముఖ్యంగా మరి ఒక అమ్మని కొరకు ప్రార్థన చేస్తున్నాం. తల్లిగారు మీరు నాయన సజీవులుగా ఉంచారు. అయితే కావాల్సిన ఆరోగ్యం ఇవ్వండి, నిశ్చితం ఏమైనదో జరిగించడం ప్రార్థన చేస్తున్నాం. ఇంకా నాయన ఎవరైతే వృద్ధాప్యదశలో ఉండండి అలాంటి బలహీన స్థితిలో వారందరికీ బలం అనుగ్రహించమని, ప్రతి కుటుంబంలోనూ నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి విధమైన ఇబ్బందులను తొలగించండి. ప్రతి వ్యక్తిలో మానసిక వ్యాధులను తొలగించి నాయన సమాధానంతో నెమ్మది నడిపించడం ప్రార్థన చేస్తూ మా సంఘాన్ని నిరాకడ వరకు నమ్మకమైన సంఘముగా
నీ ఎదుట నిర్దోషమైనదిగా నాయన కల్మషము లేనిదిగా నిలబడడానికి కృప చూపించి సిద్ధపడను గ్రహించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారాన్ని మాకు దయచేయము, మనస్సును క్షమించిన ప్రకారం మనము క్షమించు, మమ్మ శోధంతో దుష్టును తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవన్నా మా తండ్రి, ఆమేన్. పరమతనైన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసే కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి కాపుదల చేరవచ్చిన మనకు, మన సంఘానికి, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైన నడిపించును గాక, ఆమేన్.